హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫుల్ వీడియో కూడా పెడతావా? ఈ రోజు అయితే మేము జూ పార్క్ కి వచ్చాం. జూ పార్క్ అయితే వచ్చేసినాం. మా బుడ్డదాన్ని వేసుకొని మా బుడ్డోడు చూడండి ఫుల్ చూస్తున్నారు. జూ పార్క్ ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. కిడ్స్ బిలో 12 ఇయర్స్ వాళ్ళకి 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మేము టాయ్ ట్రైన్ తీసుకున్నాం అనమాట. టాయ్ ట్రైన్ పర్ హెడ్ 80 రూపీస్, కిడ్స్ కి 40 రూపీస్ ఉంటుంది. కూడా కనిపిస్తుంది. టాయ్ ట్రైన్ తీసుకుంటే మరీ ఎక్కువ యానిమల్స్ని అయితే మనం కవర్ చేయలేకపోతాము. నాకైతే ఎక్కువగా డీర్స్ తప్ప ఎక్కువ యానిమల్స్ అయితే కనిపించినట్టు అనిపించలేదు. ఇక్కడ మెయిన్ యానిమల్స్ అయితే ఎక్కువ కనిపించవు టాయ్ ట్రైన్ వెళ్తే. ఇక్కడ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళామని చెప్పేసి అయితే కాస్త తిందామని చెప్పి పఫ్ అండ్ కూల్ డ్రింక్ తీసుకొని మిగతా యానిమల్స్ చూడడానికి వెళ్ళిపోయాం. ఎంత పెద్ద ఉంది కదా. అయ్యో పాపం వాటికి ఆకలి అవుతుంది. ఫిషి కొండముచ్చు చూడు, కొండముచ్చు అయింది అది అలిగింది కొండముచ్చు. కృషి చూసినావా? వైట్ పికాక్, వైట్ పికాక్ సౌండ్ చేస్తలేదా? ఎలిఫెంట్ ఉంది చూసినావా కృషి? బై వాక్ కొన్ని ఎనిమల్స్ అయితే కవర్ చేసేసుకొని ఇంకా సఫారీ రైడ్కి వెళ్ళాం మేము. ఇక్కడ పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. ఫైనల్లీ సఫారీ స్టార్ట్ అయిపోతున్నాం. బస్ చూడు సఫారీ. వస్తుంది ఇప్పుడు. అయ్యో లోపలికి వెళ్ళిపోయిందా? బయట ఉండే చూసావా? చూడు ఇప్పుడు వస్తుంది. లయన్ అది పడుకుందిరా. వాటర్ ఫాల్ కూడా ఉందా? కృషి లయన్ చూసావా? చూసినావా కృషి?
మళ్ళీ బజ్జుకుంది భలేసి బాగుండు. మా సఫారీ రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి వామ్మో ఒక జాతరలా అయిపోయింది అనుకోండి. సఫారీ రైడ్ దగ్గర వెహికల్ వెయిట్ చేయడానికి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. మేము వెళ్ళిన రోజు ఏంటంటే దగ్గర 1 lakh మెంబర్స్ వచ్చారంట జూ పార్క్ విజిట్ చేయడానికి. ఈ సఫారీ రైడ్ ఏంటంటే మనకి 20 minutes ఉంటుంది. 20 minutes లో మనము మెయిన్ వైల్డ్ ఎనిమల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు. సఫారీలో మా ముందుకు వచ్చిన టైగర్ లయన్ చాలా దగ్గర నుండి ముందు నుండే వెళ్ళింది. టైగర్ అయితే మాకు అపోజిట్లో నడుచుకుంటూ వచ్చింది. మస్తు అనిపించింది. అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అసలు పడుకొని ఉండే, అసలు అక్కడనే ఉండే, అసలు కనిపించలేదు. బట్ సెకండ్ టైం మళ్ళీ సఫారీకి పిల్లలు తీసుకొని వెళ్ళినాం. సూపర్ అనిపించింది. సూపర్ అంటే సూపర్. లయన్ మా పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళింది. ఇంకా టైగర్ అయితే మా వెహికల్కి అపోజిట్ డైరెక్షన్లో వచ్చింది దగ్గర నుండి. మస్తు అనిపించింది. ఇక సఫారీ రైడ్ కి వెళ్ళేసి వచ్చేసరికి అయితే లంచ్ టైం అయిందని చెప్పేసి అయితే ఇక్కడ హిప్పో ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగి మేము బిర్యానీ తినేసాము. మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉండడం వల్ల ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా చాలా టైం పట్టింది. సఫారీకి వెళ్ళి ఏమేమి చూసినా? లయన్ ఎట్లా బజ్జున్నాయి? ఒక లయన్ బజ్జుంది కదా, ఎట్లా బజ్జుంది? ఇంకో లయన్ ఎట్లా నడిచింది? ఇంకో లయన్ నడిచింది కదా, మెల్లిగా నడిచింది కదా. లంచ్ చేసేసుకొని ఇక మిగతా ఎనిమల్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక ఇక్కడ కాసేపు అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలతో పాటు వివేక్ కూడా ఆడుకున్నాడు. రెడీయా? మళ్ళీ 1 2 3. కృషి ఫాస్ట్ గా రన్ చేయి. కమ్ కృషి కమ్ ఫాస్ట్ గా వచ్చేసి. బ్యాటరీ డౌన్ అయిందా రపోర్ట్ అనేది? ఏ కృషి విన్నర్. తిరిగి అలసిపోయా. ఫీల్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. క్రిష్ మంచిగా ఐస్ క్రీమ్ తింటున్నాడు. క్రిష్ గారు చూడండి ఏం తింటున్నావురా? మూతి చూడు, క్రిష్ అని మూతి చూడండి. ఇది ఫస్ట్ పార్ట్ వీడియో అన్నమాట. సెకండ్ పార్ట్ లో మీకు స్నేక్ వీడియో పెడతాను, మిస్ అవ్వకండి. పెద్ద స్నేక్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని.